ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ శుక్రవారము. దేవుడు యేసును సజీవుడుగా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చియున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనం వరకు. ఆ దినములలో పౌలు పిసిదియా యందలి అంతియోకులోని ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఇట్లు పలికెను: సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలన యెరూషలేములో నివసించు ప్రజలు, వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు. అంతేకాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేది కనబడకున్నను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినదంతా వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను శిలువ నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గురించి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మేము ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు. 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఏమనా: నీవు నా కుమారుడవు, ఈరోజు నేను నీకు తండ్రినైతిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.